నిరంతరం దేవుని సువార్త వర్తమానం ప్రసారం. ప్రత్యక్షత మీ నిబంధన టీవీ ఛానల్లో ఈరోజు వర్తమానం మరియు కీర్తనలు. దైవజనులు పాస్టర్ బిఎస్ రాజుగారు, కల్వరీ మినిస్ట్రీస్, బొడ్డపాడు, పెనమలూరు వారిచే ప్రచారం చూడండి మన నిబంధన టీవీ ఛానల్లో. ప్రభునందు దేవుని ప్రజలారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు. నిబంధన టీవీ అనే ఛానల్ని ప్రారంభించడానికి దేవుని మహాకృపను బట్టి దేవుని బిడ్డలు సిద్ధపడి ఈ ఛానల్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ ఛానల్ని వీక్షిస్తున్న దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మీరందరూ ఈ నిబంధన ఛానల్లో కార్యక్రమాలను వీక్షించండి. అనేక ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు ఎన్నో మరి ఛానల్ ద్వారా ఈ లోకంలో దేవుని ప్రజలైన వారందరికీ అందించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించబడింది. ఈ నిబంధన ఛానల్ అనేక మందిని రీచ్ అయ్యి అనేక మందిని ఆత్మీయంగా బలపరచాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో మనందరం కూడా ఒక చిన్న పల్లవి పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరూ దయచేసి ఏకీభవించండి. ప్రార్థనతో ప్రారంభిద్దాం. మహాదేవుడా, కృపగలిగిన మా తండ్రి, సజీవుడైన మా యేసయ్య, అబ్రహాముతో మీరు చేసిన నిబంధనను నేటి వరకు మీరు నెరవేర్చి నీ కృపచేత మీరు నడిపించారు. అలాగనే ఈ ఛానల్ని మీరు నడిపించండి. మీ ఆత్మచేత బలపరచండి. కావలసిన సహాయాన్ని మీరు అందించి బలపరిచి తృప్తిపరిచి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక చిన్న పల్లవి పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆయన మనపై చూపిన ప్రేమకై, ఆయన మన కొరకు చేసిన ప్రతి త్యాగానికి, కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసినటువంటి నూతన నిబంధన, ఆ త్యాగాన్ని మనం ఎప్పుడు మర్చిపోలేము. దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని స్మరిస్తూ మనం దేవుని స్తుతిద్దాం. ఎలా 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 వర్ణింతును దేవా, ఏమని నిన్ను నేను పొగడెదనేసయ్యా. ఎలా 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 వర్ణింతును దేవా, ఏమని నిన్ను నేను పొగడెదనేసయ్యా. స్తుతించినా కొనియాడినా నా బ్రతుకంతా నీ కొరకే ధారపోసినా, తీర్చలేనయ్యా నేను నీ రుణం. నా బ్రతుకంతా నీ కొరకే ధారపోసినా, తీర్చలేనయ్యా నేను నీ రుణం. ఎలా 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 వర్ణింతును దేవా, ఏమని నిన్ను నేను పొగడెదనేసయ్యా. లోకములో పాపులను పిలిచావు దేవా, నీ నిత్య మహిమలో నిలిపావు తండ్రి. లోకములో పాపులను పిలిచావు దేవా, నీ నిత్య మహిమలో నిలిపావు తండ్రి. పాపుల కొరకే నిలువెల్ల గాయాలతో నలిగితివా, పాపుల కొరకే నిలువెల్ల గాయాలతో నలిగితివా. ఎలా 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 వర్ణింతును దేవా, ఏమని నిన్ను నేను పొగడెదనేసయ్యా. స్తుతించినా కొనియాడినా నా బ్రతుకంతా నీ కొరకే ధారపోసినా, తీర్చలేనయ్యా నేను నీ రుణం. తీర్చలేనయ్యా నేను నీ రుణం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ప్రజలారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని విన్నాము. ఆదికాండము 17వ అధ్యాయములో 2వ వాక్య భాగంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న మాట మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. నాకును నీకును మధ్య
నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యము ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము. ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నాకును నీకును మధ్య నా నిబంధన స్థిరపరచెదనని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము లోకంలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు తన ఉన్నతమైన సంకల్పం చేత, ఒక ప్రణాళిక చేత అబ్రహామును దర్శించి, నా కుమారుడా, నీ ఇంటిని, నీ స్వదేశాన్ని, నీకున్న వారిని, నువ్వు కలిగిన దాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి నేను నీకు నడిపించబోవు పాలు తేనెల దేశానికి నువ్వు నడవాలి, నిన్ను నడిపించబోతున్నాను అని దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి సమస్తమును విడిచిపెట్టి దేవుని కొరకు అడుగు వేసిన మహావిశ్వాసము కలిగిన వ్యక్తి అబ్రహాము. ప్రారంభంలోనే దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. నీ నామమును గొప్ప చేస్తాను, అనేక జనములకు తండ్రిగా నిన్ను నియమిస్తాను, నిన్ను నేను ఇసుక రేణువులంత విస్తారమైన జనాంగముగా నేను ఆశీర్వదిస్తాను అని అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధనను దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు. అయితే దేవుడు నెరవేర్చే వరకు ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో రకాల పరిస్థితులు, అపాయాలు, అవమానాలు, ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకుల మధ్యలో, శోధనలో, దుఃఖంలో ఒంటరిగా అబ్రహాము తన భార్య ఇద్దరు కలిసి నడుస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా ఎన్నో ప్రమాదకరమైన సంఘటనలు ఎదురయ్యాయి. అలాంటి సమస్యలు ఎదురైనా పిలిచిన వాడు నమ్మదగిన దేవుడని దేవుని కొరకు 75 సంవత్సరాల వయసులో పిలువబడిన అబ్రహాము 99వ సంవత్సరం వచ్చే వరకు దేవుని వెంబడిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మనం చదివిన మాట 17వ అధ్యాయం 1వ అధ్యాయ వచనంలో మనం చూస్తే అబ్రహామును దేవుడు 99వ సంవత్సరం వయసులో మరలా ప్రత్యక్షమై, అబ్రహమా, నీకు ఇచ్చిన మాట నేను మర్చిపోలేదు, అబ్రహమా, నీతో నేను చేసిన నిబంధన మర్చిపోలేదు, నీకు నాకు మధ్య నిబంధన, ఆ నిబంధనను నెరవేర్చుటకు ఇప్పుడు నేను త్వరపడుతున్నాను, నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను అని దేవుడు అబ్రహామును దర్శించి, నేటికి మరలా వచ్చే ఈ రోజు కల్లా ఒక అద్భుతమైన కుమారుడు నీ గర్భంలో నుంచి పుట్టబోతున్నాడని దేవుడు అబ్రహామును మరలా బలపరిచాడు. దేవుని బిడ్డలారా, మనుషులు ఇచ్చే మాట మనుషులు మర్చిపోతారు. ఈరోజు మాట ఇచ్చిన వ్యక్తి రేపు మాట మర్చిపోతాడు. కానీ దేవుడు మాట ఇస్తే మాట తప్పని దేవుడు. అంత గొప్ప నిబంధన కలిగి ఆ నిబంధనను నెరవేర్చడానికి దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. అబ్రహాము ఈ మధ్యలో జరిగిన ఈ పరిస్థితులన్నిట్లో 24 సంవత్సరాలు దేవునితో నడిచాడు. నిజంగా నీవు కూడా నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో నువ్వున్నా దేవుడు నిన్ను నడిపిస్తాడు, నీ తల పైకెత్తుతాడు, నేను ఆశీర్వదిస్తాడు అనేటువంటి విశ్వాసంతో, నిరీక్షణతో నువ్వు సాగితే నీ పట్ల దేవుడు కలిగిన నిబంధనను దేవుడు నెరవేరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేక జనములకు తండ్రిగా అబ్రహామును హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఈ నిబంధన ఛానల్లో దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని కుమారుడు, దేవుడు నీతో చేసిన నిబంధన నెరవేర్చి నీ తల పైకెత్తేవాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, ఇన్న వాక్యాన్ని బట్టి నీకే మహిమ కలుగునుగాక. నీ ప్రజలు వింటున్నారు, వారిని ఆశీర్వదించండి. అబ్రహాముతో ఏ నిబంధన అయితే మీరు చేశారో అది నెరవేర్చి ఆ బిడ్డ జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. మృతతుల్యమైన దేహాన్ని, ఉడికిపోయిన గర్భాన్ని తెరిచావయ్యా. అద్భుతమైన కుమారునిచ్చావు. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ ప్రజలను దర్శించండి. ఎండి మూడు బారిన జీవితాలను చిగురింప చేయండి. నశించిపోతున్న వారిని రక్షించండి, అణగారిన వారిని లేవనెత్తండి. అయా, నీ కార్యాన్ని ప్రజల జీవితంలో జరిగించమని నీ రక్తంతో కప్పి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. నిరంతరం దేవుని సువార్త వర్తమానం ప్రసారం ప్రత్యక్షత. మీ నిబంధన ఛానల్లో